వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొయినుద్దీన్ గారు వారితో మాట్లాడదాం. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు సార్, అసెంబ్లీలో బీసీలకు స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్ ఇచ్చే విధంగా బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆల్రెడీ ఈ యొక్క రిజర్వేషన్ నివేదికని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ముఖ్యమంత్రికి అందజేశారు. సో గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు 20% ఉంటే బీసీలకు 30% ఇవ్వాలని సిఫార్సు చేశారు. సో ఇప్పుడు ఇక బీసీల ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అట్లీస్ట్ ఆ బిల్లు మీద చర్చించడానికి, ఆ బిల్లుని మేము ఆమోదిస్తున్నాం, మేము కూడా అంగీకారం చెప్పడానికి, లేదా మేము వ్యతిరేకిస్తామని చెప్పడానికి మీ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. ఒక లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ మండలికి వెళ్ళాలని చెప్పినట్టు కూడా తెలిసింది అందరికీ. ఏం చెప్తారు మొయినుద్దీన్ గారు? బ్రహ్మనాయుడు సార్, మీకు రాజనీతి ప్రేక్షకులకు డిబేట్ ఉండే పెద్దలకు నమస్కారాలు సార్. చంద్రబాబు నాయుడు గారు తన కూసాలు కదులుతున్నప్పుడు ఏదో ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చేస్తారు సార్. ఏదో ఒక విధంగా చేసి పాలిటిక్స్ డైవర్ట్ చేశారు, ఇష్యూను డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చింది. ఈయన ఈ రోజు నేను చేస్తున్నాను, బీసీ డిక్లరేషన్ చేస్తాను, బీసీ ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడలేదు సార్. ఇంత ప్రేమ ఉండుంటే బీసీలకు చేసే న్యాయం ఏంటి, ఇంతవరకు చేసి ఏం చేశారు బీసీలకు చెప్పాలి సార్. బీసీలకు ఏమి చేయరు, కేవలం మాటలతోనే ఈ రాష్ట్ర ప్రజలను మబ్బు పెడుతూ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక సర్వే వచ్చేసింది సార్ వాళ్ళ దగ్గరికి. పల్లెల్లో అన్ని చోట్ల కూడా టీడీపీకి పూర్తిగా వ్యతిరేక పౌరాలు వీస్తున్నాయి. ఈ విధంగా రేపు ఎన్నికల్లో చాలా దెబ్బ తగులుతుంది టీడీపీకి, ప్రభుత్వానికి అనే ఉద్దేశం ఒక క్లియర్ గా ఒక సర్వే వచ్చేసిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక ఒక కొత్త డ్రామా తీసుకొచ్చారు. మీరు చేసింది ఇంతవరకు బీసీలకు చెప్పండి ఒక విషయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసారు. నేతానికి 1000 కోట్లు ఇచ్చారు సార్. నేతన్నలకు నేను ఏదో చేస్తాను, మీకు కరెంటు రాయితీలు, విద్యుత్ రాయితీలు ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, సబ్సిడీ రుణాలు ఇస్తాను చెప్పి అన్ని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. మోసపూరిత మాటలు తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు జరుగుతుంది డిఎస్సి పై గందరగోళం జరుగుతుంది. ఆ గందరగోళాన్ని తిప్పాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రజలు కొత్త ఇష్యూ తీసుకుపోవాలి. అంటే ఏమి చేయాలి? బీసీ ప్లాన్ తీసుకురావాలి. ఈరోజు చూసారు తెలంగాణలో కూడా బీసీ వాళ్ళు 45% బీసీలకు ఇస్తామంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్రెడీ హైకోర్టు ముందు స్టార్టింగ్ లో హైకోర్టు తిరస్కరించి వ్యతిరేకించింది ఈ బిల్లును, జీవో నంబర్ 9ని. ఎందుకంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే హైకోర్టు దాన్ని తిప్పికొట్టింది. ఇటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ రోజు సుప్రీంకోర్టు చిక్కెదురైంది. అంటే అర్థమైంది, వీళ్ళు చేసేది మేము ఇస్తున్నాము, ఇచ్చేది ఉండదు. మళ్ళీ మేము ఇస్తున్నాము, మీరు తీసుకుంటున్నారు. ఇచ్చినాడమ్మా వాడిని, పుచ్చుకుంటున్నమ్మా వాడిని అన్నట్టుగానే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఆమోదిస్తుందా, వ్యతిరేకిస్తుందా? బీసీల పక్షపాతి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ కార్పొరేషన్ పెట్టి 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఇచ్చకపోయినది బీసీలకు 8,000 కోట్లు కేటాయించారు. వీళ్ళు బీసీలకు 8,000 కోట్లు కేటాయించారు సార్. ఈ నేస్తం కూడా బీసీలో వస్తుంది సార్. వాళ్ళకు సెపరేట్ గా నేస్తం కింద 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. వీళ్ళు చేసేది ఏమి ఉండదు. బీసీలు పేర్లు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పుకొని, ఆ కాయలు అమ్ముకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి. అన్ని అబద్ధాలు, అన్ని మోసపూరిత మాట్లాడి, ఎక్కడ కూడా బీసీల పైన వీళ్ళకి ఎటువంటి సద్భావం లేదు, మంచి అభిప్రాయం లేదు. కేవలం మాటలు చెప్పి ఈ రోజు ఎందుకు సార్ ఈ బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు సార్?
నేను బీసీలో అంటే ఏ ప్రాతిపదిక ఇస్తారు మీరు? ఎంత ఇస్తున్నారు?